అనంతపురం జిల్లా పామిడి టెక్స్టైల్స్ పార్క్ గ్రామీణ ప్రాంతాల మహిళలు యువతుల స్వయం ఉపాధి కొలువుగా విరాజిల్లుతోంది. మహిళల్లో ఆత్మస్థైర్యం నింపి కుట్టుపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నారు. వారి స్వయం ఉపాధికి పామిడి అపెరల్ ట్రైనింగ్ సెంటర్ ఎంతగానో దోహదపడుతోంది. అత్యాధునిక మిషన్లపై మోడ్రన్ డ్రెస్సుల తయారీ, మెలకువలపై అత్యుత్తమ శిక్షణను ఇస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల మహిళలు యువతులు శిక్షణ పొందేందుకు ఆసక్తి కనపరుస్తూ పోటీ పడుతున్నారు. దర్జీ వృత్తితో దర్జా జీవితం అని భావించే యువతులు పామిడి, గార్లదిన్న, పెద్దవడుగూరు, సింగనమల మండలాల నుంచి శిక్షణకు వస్తున్నారు. కుట్టు శిక్షణపై ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఫోటోతో శిక్షణా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. నిరక్షరాస్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. శిక్షణా కేంద్రంలో అందజేసిన దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఒక్కొక్క బ్యాచ్ కు 50 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 40 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తవగానే ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ట్రైనింగ్ సర్టిఫికెట్ అందజేస్తారు. ఇక్కడ బాగా కుట్టడానికి అన్ని బాగా అవకాశం ఉంది సార్. ఇక్కడ ఏదైనా కానీ నేర్పిస్తారు. కటింగ్లు, నైట్ ప్యాంట్లు, నైటీలు, డ్రెస్సులు అన్నీ కూడా నేర్పిస్తారు. మేము నేర్చుకోబట్టి 41 రోజు అయింది సార్. ఇప్పటికి మాకైతే ఏం ప్రాబ్లమ్స్ లేదు. ఏం చదివినామ్మా? మేము 6వ క్లాస్. 6వ తరగతి. ఏ ఊరు? ఏం కొత్తూరు. ఎక్కడ చదివావు? బుక్రా సముద్రంలోనా? భవిష్యత్తుకి నీకు ఈ కుట్టు పని ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందనే నేర్చుకున్నాం సార్. మేము బయట ఇక్కడ పని చేయకుండా ఇంట్లోనే బాగా కూర్చొని సంపాదించాలి సార్. మన ఇట్లా కుట్టు మిషన్ నేర్చుకుంటే అది అవకాశం ఉంటుంది కదా సార్, అందుకని నేర్చుకున్నాం. పేరు వసంత కుమారి సార్. ఈ టెక్స్టైల్ పార్క్ లో ఎన్నాళ్ళ నుంచి మీరు ట్రైనింగ్ అవుతున్నారు? దాదాపు నెల 10 రోజుల నుంచి గవర్నమెంట్ తరఫున ఇది వచ్చింది. మేము బయటికి పోయి నేర్చుకోలేక ఇక్కడ వచ్చి డబ్బు కట్టి నేర్చుకోలేక ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తున్నారంటే ఇక్కడ వచ్చి ఎంతన్నా కానీ నేర్పిన దాంట్లో కొద్దిగా నేర్చుకొని మేము ఇంటి దగ్గర ఉండి కుట్టి సంపాదించాలని ఇక్కడికి వచ్చినాము. ఏ ఊరమ్మా మీది? మాది పామిడి సార్. ఏం చదివారమ్మా మీరు? ఇంటర్మీడియట్. మరి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ముందుకు ఇంకా ఉన్నత చదువులు చదువుకోకుండా ఈ టైలరింగ్ ఎందుకు ఎంచుకున్నారు? మాకు నాన్న లేడు సార్. అమ్మ ఒకటే పాచి పని చేసి కష్టపడి చదివిస్తుంది. అంతవరకు చదివించింది. ఇంకా అమౌంట్ కట్టలేక నేనే వద్దు అమ్మ బాధపడకూడదు అని నేనే స్టాప్ చేసుకుని టైలరింగ్ నేర్చుకుని ఇంట్లో సంపాదించి అమ్మకి సహాయంగా ఉండాలని అనుకుంటాను. మంచి ఉద్దేశం. షాబాష్. ఇతర మండలాల నుంచి శిక్షణ పొందే వారి కోసం ప్రభుత్వమే భోజనం, హాస్టల్ వసతి కల్పించింది. రాత్రి వేళల్లో సైతం వారి భద్రతకు వాచ్మెన్ ను నియమించారు. రాకపోకలు కొనసాగించే వారికి రవాణా ఖర్చులు అందజేస్తారు. రుచికరమైన భోజనం పెడుతున్నట్లు శిక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ కంపెనీలు శిక్షణా కేంద్రంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తి గల వారు ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలకు వెళ్తుంటారు. వీరికి అక్కడ ప్రతి నెల 7,200 రూపాయల నుండి 10,000 వరకు జీవనోపాధి లభిస్తున్నది. కొన్ని కంపెనీలు వసతులను సైతం కల్పిస్తున్నాయి. నా పేరు రజిత. నేను టైలరింగ్ సెంటర్ నేర్చుకుంటేకి వచ్చినాను. 41 రోజులు మాకు అంగీలు, బ్లౌజులు, డ్రెస్ కటింగ్ అన్ని నేర్పించినారు. మాకు చాలా ఉపయోగపడింది ఈ కార్యక్రమం. అందుకని ఎవరైనా ఈ శిక్షణ నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏం చదువునమ్మా? 10th. ఏ ఊరు? ఏకులాయపల్లి. షర్టు, బ్లౌజ్, డ్రెస్ నేర్చుకున్నారా? ఎవరు నేర్పించారు? విజయలక్ష్మి మేడం, వెంకటలక్ష్మి మేడం. బాగానే నేర్పిస్తున్నారమ్మా? ఎన్ని రోజులు నేర్చుకున్నారమ్మా? 40 రోజులు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు కుట్టగలరా? ఇప్పుడు దీనివల్ల ప్రభుత్వం ఇదంతా మీకు కల్పించింది కదా, దీనివల్ల మీకు ఉపయోగకరమేనా? ఎట్లా ఉపయోగము? మేము చేనులలో పనికి పోవాలి కదా సార్, అదే ఇంటికాడుండి మేము బట్టలు కుట్టుకుంటుంటే ఇంటికాడ నీడకుంటామని ఇంకా జాబ్ ఇప్పిస్తాం.
కుట్టుపై ఆధారపడి జీవిస్తున్న పామిడి నిరుపేద కుటుంబాల ఆర్థికాభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో నాటి టీడీపీ ప్రభుత్వం టెక్స్టైల్స్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2004 ఫిబ్రవరి 19న అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి నిమ్మల కిష్టప్ప, అనంతపురం పార్లమెంటు సభ్యులు కాలువ శ్రీనివాసులు, కలెక్టర్ అనురాధ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ప్రక్కన టెక్స్టైల్స్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. చేనేత జౌళి శాఖ ద్వారా సుమారు 1,59,00,000 వెచ్చించి కుట్టి శిక్షణ కేంద్రం, భవన సముదాయాలు కల్పించారు. మహేశ్వరి, ఏ ఊరు నుంచి వచ్చారు? నీలూరా? ఈ టెక్స్టైల్ పార్క్ లో మీరు ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు? దాదాపు 40 రోజులు. అవునా, నేర్చుకున్నారా? నేర్చుకున్నాం. ఏమేమి నేర్పించారమ్మా? అంగీలు, బౌద్ధులు, డ్రెస్సులు నేర్చుకున్నాం. అవునా, కటింగ్ కూడా నేర్చుకున్నారా? నేర్చుకున్నాం. సరే, ఏం చదివారు మీరు? మేము 5 వరకు చదివాం. 5 వరకు చదివారా? సరే, ఇప్పుడు ఈ కుట్టు శిక్షణ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? మేమైతే ఇంటికాడుండి కూలి పోతాంటిని సార్. కూలి పోతాంటే సన్నక్క మేడం వచ్చి ఇట్లా మనకి మన ప్రభుత్వం వచ్చింది, ఆడోళ్ళు చాలా కష్టపడుతున్నారని నరేంద్ర మోడీ గారు చెప్పినారు. అని వచ్చి మాకు ఎంతో చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది సార్. తీసుకొచ్చిన తర్వాత మేమైతే కుట్టు మిషన్ అన్ని కత్తిరింపులు మేడం వాళ్ళంతా బాగా నేర్పిస్తున్నారు. మాకు సర్టిఫికేట్ అవన్నీ తెచ్చుకొని కానీ మీరు బాగా లోన్లు పెట్టుకొని బాగా కుట్టు మిషను మీ పిల్లలు మీ మొగుళ్ళు బాగా సంపాదించుకొని ఉండండి, మీరు ఎండకి నష్టపోకూడదు, నీడ కూర్చొని కానీ కుట్టుకోండి అని. ఏం పేరు? జ్యోతి. జ్యోతి. ఇప్పుడు ఈ టెక్స్టైల్ పార్క్ లో ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారమ్మా? 18వ తారీఖు నుంచి 2 నెలలన్నర అవుతుంది సార్. నేర్చుకుంటున్నాం. 41 రోజు నేర్చుకుంటున్నాం. ఏమేమి నేర్పిస్తున్నారు తల్లి? జాకెట్, డ్రెస్సులు అన్ని. అవునా, కటింగ్ కూడా నేర్పిస్తారా? కటింగ్ అని నేర్పిస్తాం. అవునా, దీనివల్ల నీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నావా? ఉంటుంది సార్. ఎట్లా ఉపయోగం చెప్పు. ఇప్పుడు మేడాలు కటింగ్ చేపించేది అవన్నీ చేస్తున్నాం. మనము కంట్రోల్ గా నేర్చుకుంటాం సార్. నెలన్నరకే నేర్చుకుంటాం. బాగా కంట్రోల్ గా మేడాలు నేర్పించేటప్పుడు అల్లరి చేయకుండా కూర్చొని నేర్చుకుంటే, నిదానంగా చూసుకుంటే నేర్చుకుంటాం సార్. నేర్చుకున్న పని మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నావు భవిష్యత్తులో? టైలరింగ్ వల్ల ఏం చేయాలనుకుంటున్నావు? కుట్టుకొని ఇంటి దగ్గర కుట్టుకున్నా గానీ మనకి సంపాదించుకుంటాం పని. అయితే ఈ కేంద్రాన్ని 2010 అక్టోబర్ 29న అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి ప్రారంభించారు. అప్పట్లో స్పాట్, ఏపీసీసీ సంస్థలు 3 నాళ్ల ముచ్చటగా నామమాత్రంగా ఈ కేంద్రం నిర్వహిస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందని, నిధులు నిష్ప్రయోజనమే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేసేవారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే టెక్స్టైల్ పార్క్ వినియోగానికి నోచుకుంది. ఈ కేంద్రంపై అప్పుడు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిప్యూటీ డైరెక్టర్ రంగయ్య ప్రత్యేక దృష్టి సారించారు. మినిస్ట్రీ అండ్ టెక్స్టైల్స్ సహకారంతో చేనేత, జౌళి శాఖ, ఇంటిగ్రేటెడ్ సిల్క్ డెవలప్మెంట్ స్కీమ్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ కుమార్ చొరవతో యునైటెడ్ అపెరల్ సొల్యూషన్స్ ద్వారా పారిశ్రామిక కుట్టు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. దీంతో గ్రామీణ మహిళలు, యువతుల స్వయం ఉపాధికి ఊపిరి పోసినట్లయిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నా పేరు చిన్నక్క. నేను టెక్స్టైల్ పార్క్ సెంటర్ ఇన్ఛార్జ్. నేను ఇక్కడ 40 డేస్ ట్రైనింగ్ అవుతుంది. ఈ ట్రైనింగ్లో మొత్తం ఆల్ స్టూడెంట్స్ అంటే ఒక 100 మిషన్స్ ఉన్నాయి. మాకు 50 మిషన్స్ ఇచ్చినారు. 50 మిషన్స్కి 50 మంది స్టూడెంట్స్ కూర్చుంటారు. వీళ్ళకి 40 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. నేర్పిస్తారమ్మా? వీళ్ళకి పూర్తిగా పారిశ్రామిక కుట్టు శిక్షణ అంటే వాళ్ళు కంపెనీలో ఏ విధంగా పనిచేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు షర్టు ప్యాంటు మీద ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు ఉద్యోగం చేయగలుగుతారు. అంటే మనం ట్రైనింగ్ 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళని ఇంటికి పంపిస్తే సపోజ్ ఒక లెగ్ మిషన్స్ ఉంటాయి, వాళ్ళు బ్లౌజులు కుట్టుకుంటారు. ఒక విలేజ్ నుంచి ఒక 10 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 10 మందికి మిషన్లు పెట్టుకుంటున్నారంటే కస్టమర్స్ ఎవరు రారు. అంటే బట్టలు ఇచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు. ఉగాది, దీపావళి, దసరా అంటే వాళ్ళు బట్టలు ఇస్తారు. మిగతా వాళ్ళు బట్టలు ఇవ్వరు. ఎప్పుడంటే అప్పుడు ఇవ్వరు. అదే వాళ్ళకు ఒక ఉద్యోగం అనేది చూపించగలిగితే వాళ్ళకి లైఫ్ ఉంటుంది. ఉద్యోగాలు రావచ్చు. మ్యాక్సిమం అందరూ బెంగళూరే ఉంటారు.
బెంగళూరు గార్మెంట్స్ లోనే పనిచేస్తారు వీళ్ళు. ఇప్పుడు మన అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో కూడా గార్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, పక్కనే బళ్ళారి దగ్గర కూడా ఉన్నాయి. అక్కడ ఎవరైనా పంపించారా మీరు? బళ్ళారి తక్కువ కానీ రాయదుర్గం ఎక్కువ ఉన్నారు. రాయదుర్గంలో కూడా మాకు టెక్స్టైల్ పార్క్ సెంటర్ ఉంది, అక్కడ కూడా ప్లేస్మెంట్ చూపించినారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారమ్మా? మొత్తం పామిడి చుట్టుపక్కల విలేజెస్ నుంచి వస్తున్నారు. జిల్లాలో ఎక్కడ పని చేసినా కూడా జిల్లాలో ఎక్కడ ఏ విలేజ్ నుంచి వచ్చినా కూడా మేము తీసుకుంటాము. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఇది రన్ అవుతుంది. మ్యాక్సిమం చుట్టుపక్కల వాళ్ళే వస్తారు. పామిడి చుట్టుపక్కల గార్లదిండి మండలము, పామిడి మండలము, గుంటకల్ మండలం వచ్చినారు ఇప్పుడు ప్రజెంట్. ఇంకా రాబోయే దినాల్లో మొత్తం అంతా కవర్ చేస్తాం. ఎన్నాళ్ళ నుంచి స్టార్ట్ అయింది టెక్స్టైల్ పార్క్? ఒక 4 months అవుతుంది సార్. 40 days ట్రైనింగ్ ఆల్రెడీ ఒక బ్యాచ్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ కూడా ఈ రోజు కంప్లీట్ అయిపోయింది. థర్డ్ బ్యాచ్ మళ్ళీ ఒక 1 week అంతా థర్డ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. మీ హైయర్ అథారిటీ ఎవరు ఉంటారు ఇక్కడ? ఏడీ సార్ ఉంటారు, పవన్ కుమార్ అని, జౌలి శాఖ అధికారి ఆయన. తర్వాత ఇబ్రహీం సార్, ఐసీఎస్ ఇబ్రహీం సార్ అని ఉంటారు. వాళ్ళది చూసుకుంటారు. ఇక్కడ హాస్టల్ వసతి ఉందా? హాస్టల్ వసతి ఉంది. ఇక్కడే అంటే అన్మ్యారీడ్ పర్సన్స్ కదా, బయటకు పంపించడం సేఫ్టీ కాదనే ఉద్దేశంతో హాస్టల్ ఫెసిలిటీ ఇక్కడే పెట్టినారు. ఫుడ్ అకామిడేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. 2 టీచర్స్ ఉంటారు. టీచర్స్ కూడా ఇక్కడే వాళ్ళతో పాటు తిని వాళ్ళతో పాటే పండుకుంటారు. ఈవెన్ మధ్యలో ఏమైనా హెల్త్ బాగాలేకున్నా వాళ్ళే టీచర్స్ తీసుకుని పోయి చూపించుకొని వస్తారు. చుట్టుపక్కల అంటే పామిడి చుట్టుపక్కల దగ్గర విలేజెస్ కదా, మేము తొందరగా పోయి రాగలుగుతామనే ఉద్దేశంతో అనే వాళ్ళకు మేము ఆటో ఛార్జీలు కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. వచ్చి అంటే పామిడి చుట్టుపక్కల ఏరియా వాళ్ళకు మాత్రమే. లాంగ్ విలేజెస్ వాళ్ళకైతే కంపల్సరీ 100% మనం హాస్టల్లోనే ఉండాలి. వీళ్ళు కుట్టు శిక్షణ నేర్చుకున్న తర్వాత వీళ్ళ జీవితాలకు ఎంతవరకు ఇవి ఉపయోగపడతాయి? సార్ నిజంగా చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక 5వ తరగతి చదివిన తర్వాత అమ్మాయి డ్రాప్ అయిందనుకో, ఇంటి దగ్గరే పెట్టినారంటే అమ్మాయికి 14 years 15 yearsకి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేయడం వల్ల అమ్మాయి జీవితంలో చాలా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఎందుకు అవుతుందంటే చిన్న ఏజ్, నిజంగా మానసికంగా శారీరకంగా అమ్మాయి చాలా దెబ్బతింటుంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల దాదాపుగా అమ్మాయిలు బెంగళూరు పోయి ఉద్యోగం చేసి అక్కడ ఒక మెచ్యూరిటీ వస్తుంది. అంటే ఆమె సంపాదించిన తర్వాత ఆ సంపాదన ఎట్లా ఖర్చు పెట్టాలా, ఏ విధంగా పొదుపు చేయాలా, ఆమె కట్టుబొట్టులు అన్నింటిలోనూ తేడా వస్తుంది. ఆ వయసులో అప్పుడు దాదాపుగా 20 years ఆ వయసులో పెళ్లి చేసినారంటే ఆ అమ్మాయికి కూడా సంసారం ఎట్లా చేయాలా, అత్త మామతో ఏ విధంగా మెదగల్లా, ఏ విధంగా చేయాలా, ఆ డబ్బులు ఏ విధంగా పొదుపు చేయాలా, వంటలు కూడా ఏ విధంగా చేయాలనే అన్ని ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయి. ఆ ఉద్దేశంతోనే ఈ స్కీమ్ ముఖ్యంగా ఉండడం కూడా. 2010లో స్టార్ట్ అయినప్పటి నుంచి అంతవరకు జరగలేదు అని అంటున్నారు చాలా మంది. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఇది మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నారు. అది ఎంతవరకు, దాని మీద మీకేం తెలుసు? సార్ నిజంగా 2010 అంటే మాకు ఐడియా లేదు. ఎందుకంటే అప్పుడు మా ILTS ప్రోగ్రామ్ కూడా జరగలేదు, నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచే అంటే నిజంగా వాస్తవం ఇప్పుడు జరుగుతుండేది, ఇప్పుడే జరుగుతుండేది. కానీ ఈ స్కీమ్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఈ స్కీమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అని అంటున్నారు. అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పడినప్పటి గ్రామీణ పేద మహిళలు కూడా ఈ టెక్స్టైల్ పార్కులో కుట్టు శిక్షణ నేర్చుకుని పక్కనే ఉన్న బెంగళూరు కానీ బళ్ళారి కానీ ఇతర జిల్లాలకు కూడా వెళ్లి గార్మెంట్ షాపుల్లో పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్లీ ఈ కుట్టు శిక్షణ కేంద్రాన్ని టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేయడంలో ఈ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ముందుకొచ్చారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఎంతో ఆర్థిక అభివృద్ధి చేయగలుగుతుందని ఇక్కడంతా అంటున్నారు. ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ మీద దృష్టి సారించి మరిన్ని సదుపాయాలు చేకూర్చినట్లయితే అనంతపురం జిల్లా నలుమూలల నుంచి కూడా ఎంతో మంది గ్రామీణ యువతులు ఈ టెక్స్టైల్ పార్కుకు వచ్చి కుట్టు శిక్షణలో తర్ఫీదు పొందే అవకాశం ఉందని ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ చెబుతున్నారు. కెమెరామెన్ బండి సీనుతో వీడియో జర్నలిస్ట్ ప్రదీప్, పామిడి, అనంతపురం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.